అన్నమయ్య జిల్లాలో అభివృద్ధి నిలిచిపోయిందన్న ఎంపీ మిథున్ రెడ్డి. గేటు సడన్ గా తెరవడంతో తొక్కిసలాట జరిగిందన్న కలెక్టర్ వెంకటేశ్వర్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ద్రోహం, మిట్టెలకు దాహం అంటూ నిరసన. ఇంటర్నేషనల్ ఫ్లోర్ బాల్ గేమ్స్ ఎంపికైన సైట్ అజ్బతుల్లా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బీజేపీ పార్టీ మండల జిల్లా స్థాయి కమిటీల ఎన్నిక సమావేశంలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. పార్టీలోని సోడిశెట్టి బాలాజీ వర్గం వారు దళిత సామాజిక వర్గం వారిని కులం పేరుతో దూషించారు. కులం పేరుతో అవమానించిన సోడిశెట్టి బాలాజీ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ దళిత సామాజిక వర్గం వారు డిమాండ్ చేస్తూ అక్కడే ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న వారికి సోడిశెట్టి బాలాజీ వచ్చి క్షమాపణ చెప్పారు. కానీ అందరూ నా ఎస్సీసీలే అంట. ఎస్సీ మా కొడుకులు, మా లంజా కొడుకులు అనే మనుషులను తీసుకొచ్చినందుకు నీ క్షమాపణ మాకు కావాల్సిందే. మేము పార్టీ కట్టుబడి పనిచేస్తున్నాం. ఆర్థికంగా నష్టపోయి ఇక్కడ ఉన్న పెద్దలు తెలుసుకుంటూ మా గురించి చాలా నష్టపోయాం. 10-15 ఏళ్ళకి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నాం. ఇవాళ స్టేట్ పార్టీలో ఉన్నా నేను. కానీ లంజా కొడుకు నా కొడుకు అని మేము అనిపించుకునే సంస్కృతి ఎక్కడ లేదు. ఈ రోజు మేము కళ్ళలో చూసాం, అనుభవించాం. కాబట్టి దయచేసి మీరు కాదు మాకు క్షమాపణ చెప్పాల్సింది. నీ ఇంట్లో అందరూ ఎస్సీలు, నేను నీ అనుకుని సంబోధిస్తున్నా, బాలాజీ గారు అనేవాడిని. కానీ నా గౌరవం పోయింది. నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చి కేకలేమన్నావు, అనిపించావు, అరవమన్నావు, ఏమన్నావు, ఏ వస్తే వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మానవాళి అవసరం మీకు. మరి ఎందుకు అన్నమాట లజ్జా కొడుతుంది నీ కులం, నేను లజ్జా కొడుకు అనుకుంటా మీరుగా చెప్పాల్సింది. ఈ మనుషులు ముగ్గురు నడిపించండి. నన్ను కాదు, నా జాతి మొత్తాన్ని అన్నారు. నా మాది సోదరులు అన్నారు. నేను కాదు, నా పొలిసి కాదు. ఇది నాకు చెప్పించండి, ఇంకో తీసుకొచ్చి ఇక్కడ తీసుకురండి, పెద్ద ముందు చెప్పించండి. మేము మా నేసం తెలియజేస్తాండి. వాళ్ళు వచ్చిన క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ చెప్పండి. తప్పండి వచ్చిన క్షమాపణ ఎవరు లంజా కొడుకుంటే నా పిల్లలు పెట్టారా? 10 సంవత్సరాల పార్టీలో డబ్బులు చెప్పుకుని నాయకులందరూ నవ్వుతున్నారు కదా. ఎస్సీ అంటే నువ్వు చెప్పుకుందా? ఎస్సీ అంటే మొత్తం చెప్పుకుందా? నవ్వుతున్నారు కదా. కాదండి లంజా కొడుకు కొట్టింది యువత నాయకుడు కొట్టారు. యువత ముందు కావాలి. అభినందన గారు కాదండి. పార్టీలో తప్పుతున్నాడు. ఎస్సీ పార్టీకి లేదు. మీ నాయకత్వం వచ్చేలారే
తమ్ముడు సమావేశం చెప్పారు ప్రోగ్రామ్ సంక్రాంతి సంబరాలు భాగంగా బద్వేల్ పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ తలారి రత్నం మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నాగేశ్వరరావు, దంత వైద్య నిపుణులు చైతన్య జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూడండి. ఈ రోజుల్లో మన ఇంట్లో ఉండే జంతువులన్నిటికీ కూడా బాగా స్నానం చేయించి రకరకాల రూపాల్లో అలంకరణ చేసి, ఎందుకంటే సంవత్సరం పొడుగున మన యొక్క భవిష్యత్తుకు వ్యవసాయానికి పనికొచ్చే ఈ పశువులే కాబట్టి వాటిని పూజించి వాటికి ఇచ్చే గౌరవాన్ని కూడా ఇస్తారు. అలాగే పిల్లలందరూ కూడా గాలిపటాలు, అలాగే అమ్మాయిలు గొబ్బెమ్మల పాకలు, ఇలా చెప్పుకుంటూ పోతే నెల రోజుల నుంచి ఈ సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఆ పండుగ ఎక్కడన్నా ఉందో లేదో తెలియదు కానీ ఈ రోజు మన రత్నం స్కూల్లో కలకలాడిపోతూ ఉంది. రత్నం స్కూల్ అంటే ఇది రత్నం శాతం కానీ కాదమ్మా, నాగేశ్వరరావు కూడా ఈ కుటుంబము. అందుకోసమే ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నా మిత్రుడు నన్ను ఆహ్వానిస్తూ ఉంటాడు, నాకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ నాకు ఒక గౌరవాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అందువలన ఈ రత్నం కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడిగా అని చెప్పేసి నేను ఆనందపడుతూ ఉంటాను. పండుగ ఎందుకంటే రైతులు ఈ దినము ఇందాక సార్ చెప్పినట్టు ఇది గ్రామీణ వాతావరణానికి సంబంధించింది అని, మనమందరం కూడా దాదాపు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఈ దినము మన పట్టణంలో మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, పిల్లల చదువుల కోసము, మరి మన యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉండేదాని కోసమని ఈ యొక్క పట్టణ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా తల్లి బిడ్డ కడుపు చూసినట్టు పట్టణాలు డబ్బుంటే తప్ప ఇక్కడ మనగాలంటే చాలా కష్టం పట్టణంలో. అదే తల్లి లాంటి ఈ యొక్క పల్లె వాతావరణం అయితే ఒక తల్లి తన బిడ్డ కడుపు చూసినట్టు మనం ఏమి లేకపోయినా భోజనాలు పెట్టి ఆదరిస్తారు. ఇక్కడ మాత్రము తెలిసిన కనుక మనకి ఏమైనా భోజనం పెట్టాలనో లేకపోతే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మనము మన యొక్క ముఖాన్ని చాటు వేసుకుంటాం. మరి ఏదేమైనా ఈ గ్రామీణ వాతావరణ పండుగను మనం జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇంతమంది ప్రముఖుల మధ్య, టీచర్స్ మధ్య, మరి విద్యార్థులు రంగురంగుల బట్టలు వేసుకుని మన సాంప్రదాయానికి అనుకూలంగా దుస్తులు ధరించి ఈ పండుగ చేసుకోవడము మన అదృష్టం. మరి ఈ దినము మనం ప్రత్యేకంగా ఇటువంటి పండుగ యొక్క విశిష్టత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతును, సైనికుని ఈ దినం గుర్తు పెట్టుకోవాలా. రైతు అన్నం పండిస్తేనే మనం ఈరోజు భోజనం తింటున్నాం. కానీ మనకు ఆకర్షణకు ఉపయోగపడే వస్తువులు ధరలు పెరిగిన ముట్టు ఉంటున్నాం, కానీ బియ్యం ధర పెరిగితే మాత్రం చాలా బాధపడుతున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఈ భూమి మీద బ్రతకాలంటే మాత్రం మన కడుపు అన్నం కావాలి. ఆ అన్నం పండించే రైతులు ఈ రోజు స్నేహ టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను బద్వేల్లోని రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆవిష్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ తలారి రత్నం, ప్రముఖ దంత వైద్య నిపుణులు శీలం చిన్నబాబు, డాక్టర్ చైతన్య జ్యోతి చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నాగేశ్వరరావు, సీనియర్ విలేకరి ముండ్లపాటి పిచ్చయ్య, తలారి శ్రీనాథ్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. టీవీ తరఫున నూతన సంవత్సర క్యాలెండరు మన ప్రముఖ దంత వైద్య నిపుణులు చిన్న గారు మరియు జ్యోతి మేడం గారు మరియు ఈ పాఠశాల కరస్పాండెంట్ తలారి రత్నం సార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. ఎందుకంటే ఈ క్యాలెండర్ అనేది చాలా ముఖ్యమైన క్యాలెండరు. ఈ యొక్క స్నేహ టీవీ, మాస్టర్ టీవీ, ప్రజాపాలన మూడు ఛానళ్ళు కూడా ఇందులో ఇమిడున్నాయి. మనం కూడా ఇటువంటి ఉత్సవ కార్యక్రమాలు పాల్గొని ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడానికి మీ అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
కడప జిల్లా కడప పట్టణం నందు నబికోట బ్లూ బెల్స్ పాఠశాల ఆవరణలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పల్లెటూరు వాతావరణాన్ని, నాగరికత సాంప్రదాయాలను పాటిస్తూ ఆటపాటలు, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. న్యూస్ ఛానల్ వారికి మా నమస్కారాలు. ఈరోజు మా బ్లూ బెల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నబీకోట రవీంద్రనగర్లో ఉంది. సంక్రాంతి సంబరోత్సవాలు పిల్లలు వాళ్ళ చేత గొప్ప ఘనంగా జరిపించినాము. ముఖ్యంగా పాఠశాలలో ఈ యొక్క సంక్రాంతి ఉత్సవాలు జరపడానికి కారణము పిల్లలకు చదువుతో పాటు కూడా సంస్కృతి సాంప్రదాయాలను, కట్టుబాట్లు, ఆచారాలను పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం. భగవంతుడు ప్రకృతిని మన కోసం సృష్టించాడు. ఆ ప్రకృతిని కోసం కాపాడడం కోసము మనమందరం కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగను రైతులు కష్టపడి పనిచేసి వచ్చిన ఫలితాన్ని ఆనందంగా సంతృప్తిగా జరుపుకునే వేడుకను ఈ యొక్క 3 రోజుల పండుగను జరుపుకుంటారు. భోగి, మకర, కనుమ పండుగను. విద్యార్థులకు ఆ పండుగ యొక్క గురించి తెలియజేసి, రైతులు పడ్డ కష్టాలను వారికి వచ్చిన ఫలితం రూపంగా తెలియజేసి, జీవితంలో కూడా వాళ్లకు ఇటువంటి ఆలోచన రావడానికి రూపంగా పిల్లల్లో సృజనాత్మకతను బయటకు తీసి ఇక్కడ అందమైన ఒక గుడిసె, పల్లె వాతావరణం రూపంగా నాగలి, తర్వాత కత్తి, కొడవలి, తర్వాత కోడిపుంజుల బొమ్మలతో, ఈ యొక్క ఒక ఎద్దుల బండితో చూడడానికి ముచ్చట రూపంగా పిల్లల చేత నైపుణ్యం చేసి వాళ్ళ చేత ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమం చేసి ఈ యొక్క జయప్రదం, ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మా పాఠశాల జయప్రదం చేసినందుకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ఛానల్ తరపున ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రావులపాలెంలో బస్సు డిపోలో నూతన బస్సులను ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు. రావులపాలెం బస్ డిపోకు నూతనంగా వచ్చిన 2 బస్సులను రావులపాలెం నుండి హైదరాబాద్ రూటులో ప్రయాణించేందుకు అందుబాటులో ఉంచారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు కొద్దిసేపు బస్సుల్లో ప్రయాణించారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ డుమ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ జామగూడ, సాయినగర్ గ్రామాలు కాలుష్యం కొరలో కొట్టమిట్టాడుతున్నాయి. సాయినగర్ బల్లుగూడ గ్రామం సమీపంలో నల్లతారు తయారు కేంద్రం తీవ్ర కాలుష్యం వెదజల్లుతుంది. దీంతో జామగూడ బాలికలు ఆశ్రమ పాఠశాల సమీపంలో నల్లతారు తీవ్ర బొగ్గులు పొగలు వచ్చి పంట పొలాలు, కాఫీ, మిరియాల పంట తోటలకు తీవ్ర కాలుష్యం వెదజల్లడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. నల్లతారు తయారు కేంద్రం యాజమాన్యం పైశాఖ పరమైన చర్యలు లేక ప్రజలు ఇబ్బందులు గురి అవుతున్నారు. కడప పట్టణం మున్సిపల్ కార్పొరేషన్ గాంధీనగర్ పాఠశాల విద్యార్థి సైక్ అజ్మతుల్లా ఇంటర్నేషనల్ ఫ్లోర్ బాల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి షేక్ అరిఫుల్లా మాట్లాడుతూ గత నెల 28, 29, 30 తేదీల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్ర టీం తరపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన ఇంటర్నేషనల్ కు ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ ఫ్లోర్ బాల్ గేమ్స్ మలేషియా వెళ్లడానికి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరారు. 9963729588 9390375789 ఫోన్ పే నెంబర్లకు ఆర్థిక సహాయం అందించాలన్నారు. నా పేరు షేక్ అజ్మతుల్లా, మా నాయన పేరు షేక్ ఆరిఫుల్లా, మా అమ్మ పేరు షేక్ హఫ్జాన్. నేను గాంధీనగర్ స్కూల్లోని 10వ తరగతి చదువుతున్నాను. నేను గత సంవత్సరం జరిగిన 9వ తరగతిలో ఆడి స్టేట్ మీట్ ఆడి దానిలో నేషనల్ ఎంపిక అయ్యి చెన్నైలోని జరిగిన నేషనల్స్లో ఆడి దానిలో సిల్వర్ మెడల్ సంపాదించి మళ్ళా 10వ తరగతిలో మళ్ళా పోయిన స్టేట్ మీట్ ఆడి దానిలో మళ్ళీ నేషనల్ సెలెక్ట్ అయ్యి 25, 29, 30, 31 తేదీలో జరిగిన డిసెంబర్లోని నరసరావుపేటలోని నేను ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడి దాంట్లో గోల్డ్ మెడల్ సంపాదించి సెలెక్ట్ అయ్యాను. నాకు ఆనందంగా ఉంది. నేను మలేషియాకు నాకు ఎవరైనా దాతలు ఉంటే ఆర్థికంగా సాయం చేయాలని కోరుతున్నాను. గోల్డ్ మెడల్ సాధించడం నాకు భలే ఆనందం ఉంది సార్. ఎవరన్నా నాకు ఆర్థికంగా సాయం చేస్తే నా కొడుకు ఇంకా కొన్ని పథకాలు సాధించాడు. నేను ఒక మాలగూరం గ్రామం నుండి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తాను, కూలి పని చేసుకుని.
నాకు ఎవరైనా ఆర్థికంగా ఎవరైనా సాయం చేస్తే నా కొడుకు ఇంకా కొన్ని పథకాలు సాధిస్తాడు. నా కొడుకు ఈ ఇండియా తరఫు నుండి ప్లేయర్ అయ్యి ఇక్కడ ఇంటర్నేషనల్కు బయలుదేరడం జరుగుతుంది. ఇంకా మీరంతా ఎవరైనా సాయం చేస్తే ఇంకా కొన్ని పథకాలు నా కొడుకు సాధిస్తాడని దేవునితో జీవిస్తున్నాను. గేట్ సడన్ గా తెరవడంతో 2000 మంది ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకున్నందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మృతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఉన్నారని, మిగతా వారు వైజాగ్ నర్సీపట్నానికి చెందిన వారుగా గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఘటనకు గల కారణాలు తెలుసుకుంటామని కలెక్టర్ చెప్పారు. రుయాకి స్విమ్స్కి షిఫ్ట్ చేసినప్పుడు దే వర్ డిక్లేర్డ్ యాజ్ బ్రాడ్ డెడ్. బైరాగి పట్టడ ఆ ఇన్సిడెంట్లో 5 పీపుల్ చనిపోయారు. ఒక 4 ఉమెన్ అండ్ 1 మేల్. వీళ్ళందరూ కూడా 35 ఇయర్స్ అబవ్ ఉన్నారు. ఒకళ్ళు ఫ్రమ్ కేరళ ఉన్నారు, మిగతా వాళ్ళు వైజాగ్ నర్సీపట్నం వాసులుగా గుర్తించాము. వాళ్ళ బంధువులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా వెంటనే నిర్వహించి ఇంకో 1 అవర్లో వాళ్ళ బంధువులకు కూడా డిసీజ్డ్ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంజరీస్ కూడా అరౌండ్ 35 పీపుల్కి మైనర్ ఇంజరీస్ అయ్యాయి. సో వీళ్ళని నిన్న నైట్ స్విమ్స్ రుయాలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. చాలామంది కూడా డిశ్చార్జ్ అయిపోయారు. యాజ్ ఆఫ్ నౌ కూడా ఓన్లీ 12 పీపుల్ అడ్మిట్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెరీ వెరీ మైనర్ ఇంజరీస్ ఉంటూ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని దే గాట్ డిశ్చార్జ్డ్. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నమయ్య జిల్లాలో అభివృద్ధి నిలిచిపోయిందని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా పనులు రద్దు చేయడం దారుణమన్నారు. మదనపల్లి మెడికల్ కళాశాల పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. మరీ ముఖ్యంగా ఈరోజు ఎంతో ముఖ్యమైన అన్నమయ్య డ్యామ్ కూడా ఈరోజు వర్క్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి కూడా బయట వార్తలు వచ్చినాయి. సో ఆ అన్నమయ్య డ్యామ్ని వర్క్ టేకప్ చేసి పూర్తి చేసేది కాకుండా ఈరోజు దాన్ని క్యాన్సిల్ చేయడం దారుణమైన విషయం. అదేవిధంగా బీటీ కాలేజ్ని యూనివర్సిటీ చేసే విధంగా ఇది వరకు గవర్నమెంట్లో జీవో కూడా ఇవ్వడం జరిగింది, డిపిఆర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఆల్రెడీ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బీటీ కాలేజ్లో ఉన్నాయి. ఒక 50 కోట్ల రూపాయలతో ఈరోజు చక్కని యూనివర్సిటీ వస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి జరుగుతుంది. వీటన్నిటి కూడా ఈరోజు ఎక్కడ కూడా వాటిపైన ఏమాత్రము ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అదేవిధంగా రోడ్లు కూడా ఇంకా కూడా చాలా ఈరోజు గ్రామాల్లో రోడ్లు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతాను. వచ్చి 6 నెలలు అయింది. సో నేను కూడా చెప్పేది ఏమంటే ఈ ఏదైతే ఇనిషియల్ పీరియడ్ పూర్తయింది, ఇప్పుడు మీరు పనులు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తాం. ఈరోజు అన్నమయ్య జిల్లాలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆధ్వర్యంలో జరిగే దిశ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో సభ్యులందరూ కూడా లేవనెత్తిన అంశాలన్నీ కూడా నోట్ చేసుకొని, అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఈరోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా గ్రీవెన్సెస్ అంతా కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా ఒక నిర్దిష్ట సమయంలో సాల్వ్ చేసే విధంగా ఈరోజు మీటింగ్లో చర్చించి ఇవన్నీ కూడా మినిట్స్ తయారు చేసి అవన్నీ కూడా రాబో రోజుల్లో త్వరగా ఇవన్నీ కూడా ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా కూడా ఈరోజు చర్చ జరగడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఇంకా మనము ఎక్కువ నిధులు మన అన్నమయ్య జిల్లాకు వచ్చే విధంగా కూడా ఒక ప్లాన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వచ్చే స్కీమ్స్ కానీ మిగతా మనకు రోడ్స్ కానీ ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాన్ని నేను మా గౌరవ రాజ్యసభ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు, ఆయన కూడా మన అన్నమయ్య జిల్లా చెందిన వ్యక్తే. సో మన ఇద్దరం కూడా మన జిల్లాకు అత్యధిక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెళ్లిళ్ల వెంకన్నగా పేరొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా చిందాడ గరువు ఎంపీటీసీ సభ్యులు మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అమలాపురం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నామండి. ఈరోజు నిత్యం ప్రజాసేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర యాత్రికులందరికీ కూడా ఈరోజు మరి చలికాలం సందర్భంగా దుప్పట్లు పంచిపెట్టడం జరిగిందండి. ఇలాంటి మానవ సేవ మాధవ సేవ
ప్రతి ఒక్కళ్ళు చేసి ఎక్కడ ఆపద ఉందో అక్కడ ధనవంతులు కానివ్వండి, లేకపోతే భూస్వాములు కానివ్వండి, ఎవరైనా సరే ఇలాంటి పేదవారికి సహాయం చేయడం వల్ల మన కుటుంబం, అలాగే మన గ్రామం, అలాగే మన సమాజం కూడా ఎంతో మెరుగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేసి ఈరోజు పేదరికాన్ని నిర్మూలన చేయాలని అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు ముక్కోటి సందర్భంగా మరి చిన్నగారు ఎంపీటీసీ మరి మోటూరు కనకదుర్గ వెంకటేశ్వర దంపతులు అయిన ఈ రోజు మరి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న యాచకులందరికీ కూడా ఈ చలికాలం సందర్భంగా దుప్పట్లు పంచిపెట్టడం జరిగిందండి. ఇందు మూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పేదవారికి సహాయం చేస్తూ 10 మందికి అండగా నిలబడాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయం, అయినవల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. తెల్లవారుజామున నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ते पवित्रपदे पवित्रपदे ते ते पवित्रपदे पवित्रेण पवित्रेण पवित्रपदे पवित्रपत्रे पवित्रेण. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ద్రోహం, మిట్టలికి దాహోహం, మోడీ, చంద్రబాబు, పవన్ ఆంధ్ర ద్రోహులు అంటూ సిపిఎం గోపాలపట్నం సిపిఎం ఆధ్వర్యంలో సుజాత్ నగర్ జంక్షన్లో బ్లాక్ బ్యానర్తో నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్పై ప్రధాని ప్రకటన చేయాలని కోరుతూ ప్రదర్శన చేస్తున్న వామపక్ష నాయకులకు గృహ నిర్బంధం చేసి అరెస్టు చేయడం దారుణమని సిపిఎం నేతలు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను మిట్టలికి బలిచ్చేలా కుట్ర పన్నినట్లు మోడీ బహిరంగ సభలో తేలిపోయిందన్నారు. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రధానమంత్రి మోడీ గారు విశాఖ పర్యటనకు వచ్చి ఆశలన్నిటిని నిరాశ చేశాడైనా ప్రధానంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉండే ప్రజలందరూ ఆశించారు. కనీసం ఆయన ఏమి మాట్లాడలేదు. ఇక్కడుండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక్కడుండే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు. ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వీలుగా ఉండే విద్యుత్ బిల్లు కోసం, విద్యుత్ చట్టం కోసం మాట్లాడలేదు. అధిక ధరల కోసం మాట్లాడలేదు. ఎక్కడో మిట్టలు ఇప్పటికే ఆల్రెడీ మెట్టల్ శంకుస్థాపన కూడా జరగలేదు. అటువంటి మెట్టల్ కంపెనీకి ఐరన్ వర్క్ కావాలి, పైప్ లైన్ ద్వారా పంపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అంటే ఈరోజు పెట్టుబడిదారుల దగ్గర మెట్టల్ దగ్గర ఈరోజు లంచాలు తీసుకోవడానికి మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది. తెలుగు ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి ద్రోహులుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వ్యవహారం చేశారు. మోడీ గారు కూడా కనీసం ఆంధ్ర రాష్ట్రానికి అభినందనలు చెప్పే అవకాశం వచ్చిందని మాట్లాడాడు. ఏంటి అభినందనలు చెప్పే అవకాశం? నువ్వేం సిప్యాడ్ని ఆధునీకరణ చేస్తానని చెప్పావు, అంటే ప్రైవేటీకరణ చేస్తానని చెప్పడం. ఇంతకుముందు నువ్వు వచ్చి 6 నెలల క్రితమే ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో వచ్చావు. అక్కడికి ఏం చెప్పావు? ఈరోజు అక్కడ గట్టి ఆధునీకరణ చేస్తానని చెప్పావు. రైల్వే ప్లాట్ఫారాన్ని ఆధునీకరణ చేస్తానని చెప్పావు. ఒక్కడు కూడా జరగలేదు. ముందే మొదలైన సంక్రాంతి సంబరాలు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో గల మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సంక్రాంతి పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. పూలమాలలతో, విద్యుత్ దీపాలతో ఆలయం మిరమిట్లు గొలిపింది. భక్తులు తెల్లవారుజామున నుండి స్వామివారిని మొక్కుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముమ్మడివరం మండలంలోని ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకుజాము నుండే దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ క్యూ లైన్లో వేచి ఉండి ఉత్తర ముఖ ద్వారం గుండా దర్శించుకున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి దేవాలయంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శృతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నడింపల్లి శ్రీనురాజు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. మార్తాండకోటిరుచురోజ్వలదీష్ణ చక్రం వందే గదాధరమహం
सुरवृन्दावन्द्यं श्रीभूसमेत श्रीकेशवस्वादेवताभ्यो नमः मङ्गलं गोसुरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति धनुजाय सार्वभौमाय मङ्गलं श्रीभूसमेत श्रीकेशवस्वादेवताभ्यो नमः आनन्दकर्पूरनीराजनं दर्शयामि गोविन्द मास्टर की टीवी प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मास्टर की टीवी।